ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో గౌరీదేవి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త కర్రి సూర్యప్రసాద్, కర్రి సూర్యకుమార్ గౌరీ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విచ్చేసి గౌరీదేవి అమ్మవారికి సారె సమర్పించి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగపతి నగరం మహిళలు ఉదయాన్నే స్నానమాచరించి ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో సారె నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా గ్రామ పురవీధుల గుండా తిరిగి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, ఆళ్ల బాబులు, చదలవాడ బాబి, పెంటకోట నాగబాబు, చదరం చంటిబాబు, కాళ్లకుర్ల చిన్నబాబు, కాళ్ల వెంకటేష్, దాడి చినబుజ్జి, పెనగంటి గోవిందు, అడారి శ్రీను, బొడ్డేటి గణపతి, ఆళ్ల శ్రీమన్నారాయణ, సరకడం సంతోష్, దాడి పెదబుజ్జి, ఎల్లపు నానాజీ, సరకడం పెదకాపు, ఆళ్ల రామశివ తదితరులు మహిళలతో కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి గౌరీ మాత పిల్లా పాపలతో పాడి పంటలతో హలో నాన్నగారు ఒకసారి లోపలికి వెళ్ళండి అమ్మా, లోపలికి వెళ్ళండి ఒకసారి. కుర్చీ కుర్చీ హలో హలో ఇక్కడ వేసాను కూర్చోండి, అక్కడ కూర్చోండి. ప్రజా విరాళాలతో, ప్రజా నాయకులతో ఇచ్చిన విరాళాలతో నిర్మించడమైనది. మరి గత సంవత్సరం సుమారు 14 సంవత్సరాలుగా మనం ఇక్కడ గౌరీదేవి నిలుపుకొని ప్రతి సంవత్సరము ఉత్సవాలు, మరి మన మీద అభిమానంతో నాయకులు మాజీ శ్రీ మాత్రే నమః శ్రీ గౌరీ పరమేశ్వరి ఆలయం నిర్మించడం పెద్దలు అందరూ ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఏ లోటుపాట్లు లేకుండా గౌరీ సంఘాల వాళ్ళు అందరూ కూడా మెంబర్లు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, అందరూ కూడా ఏ కార్యక్రమం వచ్చినా సరే అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈవేళ 14వ తారీఖుని అమ్మవారికి చార్లు, పసుపు, కుంకుమ, చీరలు అన్నిటి మహిళలందరూ కూడా తేవడం జరిగింది. సుమారుగా 14,000 మంది ఆడపడుచులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఉన్నారు. అదేవిధంగా 16వ తారీఖుని అమ్మవారిని
అత్తవారింటికి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నా వంతు సాయం ఉన్నాను కాగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా పాలు పంచుకుంటున్నారండి. భజన కార్యక్రమాలను అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాల్లోకి వచ్చి. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది ఆగని మనం ముందుగా చెప్తున్నాం. అదేవిధంగా గౌరీ అమ్మవారి గుడి, పైడితల్లి అమ్మవారి గుడి కూడా చాలా దాతలు, గౌరీదేవికి సెలవు ఇచ్చిన దాతలు ఎల్లప్ప నరసారావు గారు, బాపరాజ్యం గారు కూడా గౌరీదేవికి ఇచ్చారండి. అదేవిధంగా మహిళా మండలికి పైడితల్లమ్మకి కూడా కరి సూర్యనారాయణమూర్తి గారు ఇచ్చి ఉన్నారు. వారి పేరు మనం ఏ కార్యక్రమం జరిగినా ముందుగా వాళ్ళని తలంచుకొని ఏ కార్యక్రమాలు సరే ముందుకు తీసుకెళ్తారా కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి ఈ కార్యక్రమాలు కూడాను. అన్నీ సెక్రటరీగా బాబులు గారు ఉన్నారు, నెంబర్లుగా 4 పేటల నుంచి 4-5 20 మంది ఉన్నారు. అంచేత అన్ని కార్యక్రమాలు కూడా ముందుగా అందరూ కలిసికట్టుగా ఉంటే గుప్పుడు ఎలా బిగితే పట్టు జరుగుతుంది. ఒకటే ఉంటే ఏం చేయలేమండి. అందరూ కలిసికట్టుగా ముందుకు నడిపిస్తారా కానీ ఈ ప్రజానేకాలందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.